ఈ శతాబ్దంలోనే అతిపెద్ద భూకంపం మరో 5 ఏళ్లలో రాబోతోందా? జపాన్ కేంద్రంగా రాబోయే ఆ భూకంపం ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలని కూడా కకావికలం చేయబోతుందా? అవును అని అంటున్నారు శాస్త్రవేత్తలు. కనీ విని ఎరుగని అతిపెద్ద భూకంపం జపాన్ నుంచి హిమాలయాల వరకు ఉన్న ప్రాంతాలని వణికించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అది కూడా ఈ 5 ఏళ్లలోనే. కనీ విని ఎరుగని భూకంపం, ఇప్పటి వరకు భూమిపై ఎవ్వరూ చూడని విధ్వంసం. రాబోయే 5 ఏళ్లలో ఇది ఎప్పుడైనా విరుచుకుపడొచ్చు. జపాన్ శాస్త్రవేత్తల అంచనా ఇది. గడిచిన కొన్ని రోజులుగా జపాన్లో భూకంపాలు వస్తున్నాయి. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ భయపడినంత ప్రమాదం జరగలేదు. అయితే ఇవన్నీ ఓ మెగా భూకంపానికి సంకేతాలని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. దానికి వీళ్లు గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ అని పేరు పెట్టారు. అదేంటి, జపాన్లో భూకంపం వస్తే దానికి హిమాలయాల పేరు పెట్టడం ఏంటి? ఇదేగా మీ సందేహం? ఇది జపాన్ దేశానికి ఆ భూభాగం కింద ఉన్న ఇండియన్ ప్లేట్కు సంబంధించిన భూకంపం. దీని ప్రభావం జపాన్తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలపై ఉంటుంది. అట్నుంచి హిమాలయాలకు ఆనుకుని ఉన్న భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపించబోతోంది. అందుకే దీనికి ఈ పేరు పెట్టారు. యూరేషియన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ భూపలకాల మధ్య భారీ రాపిడి కారణంగా ఈ భయంకరమైన భూకంపం వస్తుందని చెబుతున్నారు సైంటిస్టులు. దీని ఫలితంగా సముద్రాలు ఉప్పొంగుతాయి. అలలు 100 అడుగుల ఎత్తుకు పైగా ఎగిసిపడతాయంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన భూకంపాల డేటా తీర ప్రాంతాల్లో మారిన పరిస్థితుల్ని అంచనా వేసి ఈ ప్రమాదాన్ని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు. భూమికి 10 నుంచి 20 కిలోమీటర్ల దిగువన రిక్టర్ స్కేల్పై 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందంటున్నారు. సైంటిస్టుల అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో ఎప్పుడైనా ఈ భూకంపం సంభవించొచ్చు. మరి హిమాలయ ప్రాంతాలపై ఇది ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది? దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు. హిమాలయ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంటుందని జపాన్ సైంటిస్టులు హెచ్చరిస్తుంటే, ఐఐటి రూర్కీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రం అది ఒక ఊహ అని కొట్టిపారేస్తున్నారు. హిమాలయాల కింద భూమిపై ఒత్తిడి ఉన్న మాట నిజమేనని, కానీ ఆ భూఫలకాలు ఎప్పుడు విరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరని వాదిస్తున్నారు. జపాన్లో మెగా క్వేక్ వస్తే అది హిమాలయాల్ని తాకే అవకాశం తక్కువేనంటున్నారు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్న భారీ భూకంపం వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. జపాన్లో భూకంపాలు సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న భూకంపాలు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. సోమవారం 7.5 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తరువాత వరుసగా 3 రోజుల పాటు అదే స్థాయిలో భూకంపాలు సంభవించాయి. దీంతో దేశంలో తొలిసారిగా మెగాక్వేక్ హెచ్చరికలు జారీ చేశారు. నిపుణుల అంచనాలు వాస్తవ రూపం దాల్చి నిజంగా మెగా భూకంపం వస్తే ఆ ప్రభావం 5 దేశాలపై ఖచ్చితంగా పడుతుంది. ఊహించని సునామీ విరుచుకుపడుతుంది. అయితే భూకంప కేంద్రం ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాల్లో విధ్వంసం ఊహకందని విధంగా ఉంటుంది. భూకంపాల గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా అందులో ఖచ్చితంగా హిమాలయాలపై చర్చ ఉంటుంది. పైకి చల్లగా కనిపించే ఈ మంచు కొండల కింద కనిపించని ప్రకంపనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. హిమాలయాలకే ఎందుకీ ముప్పు? తాజా మెగా భూకంపం అంచనాలకు హిమాలయ ప్రాంతాలలో పరిస్థితులు తలకిందులవుతాయా? హిమాలయాలు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పేనా? మంచు కొండల్లో పెను విలయం తప్పదా? అది కూడా ఈ 5 ఏళ్లలోనే ముంచుకురానుందా? ఆ ఆస్కారం చాలానే ఉందని చెబుతున్నారు సైంటిస్టులు. ఏకంగా 7.6 తీవ్రతతో జపాన్ను తాజాగా వణికించిన భూకంపం ఇందుకు సంకేతమని చెబుతున్నారు. భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద జపాన్ ఉంది. త్వరలో హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి వస్తుందనేది జపాన్ సైంటిస్టుల అంచనా. హిమాలయ ప్రాంతాన్ని ఏ క్షణంలోనైనా పేలనున్న మందుపాతరగా వాళ్లు అభివర్ణిస్తున్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల మధ్య భారీ రాపిడే దీనికి ప్రధాన కారణం. భూమి కింద పొరల్లో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ను ఢీకొడుతూ వస్తోంది. భూమి లోపల పొరల్లో కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రక్రియ ఈసారి హిమాలయాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వాళ్లు చెబుతున్నారు. హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపనలు కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బీహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం భారీ విలయం సృష్టించింది. అయితే ఈ ఆందోళనలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయంటున్నారు భారతీయ సైంటిస్టులు.
హిమాలయాల కింద భూఫలకాల రాపిడి తీవ్రత 2.5 నుంచి 3.5 మధ్య మాత్రమే ఉందని, ఆ తీవ్రతకి 8కి చేరే అవకాశం ఇప్పట్లో లేదని చెబుతున్నారు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS మాత్రం వీళ్ల వాదనలకు వ్యతిరేకంగా స్పందించింది. ఇటీవల భూకంప రిస్క్ జోన్ల మ్యాపింగ్ పూర్తి చేసిన BIS జోన్ 6ను కొత్తగా ఏర్పాటు చేయడమే కాకుండా హిమాలయ ప్రాంతమంతటినీ దాని పరిధిలోనే చేర్చింది.